హలో ఎవ్రీవన్. శ్రావణ మాసం అంటేనే పూజలు, వ్రతాలు, ఉపవాసాలు చేస్తూ చాలా బిజీగా ఉంటాం కదా. మనకి ఓపిక లేనప్పుడు చాలా సింపుల్గా కర్రీ ప్లస్ రైస్ రెండు ఒకే పాత్రలో కలిపి చేసి ఈ సాంబార్ రైస్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానిన తర్వాత ఈ చింతపండు గుజ్జునంతటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు విజిల్ కుక్కర్ని తీసేసుకొని ఒక గ్లాస్ రైస్ అలాగే ఒక గ్లాస్ కందిపప్పునైతే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళను వేసుకొని నీట్గా కడిగి ఒక అర్ధగంట సేపు నాననివ్వాలి. అర్ధగంట తర్వాత ఇందులో ఒక 4 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. అలాగే మీ టేస్ట్కు తగ్గ సాల్ట్ వేసేసుకొని కలిపి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఇందులోని స్టీమ్ అంతా దానంతటికి అది పోయేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. అది వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ సోంపు వేయాలి. అలాగే ఒక 4 ఎండుమిర్చీలను వేయాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కలని కొంచెం కరివేపాకును వేసి వేపుకోవాలి. అలాగే కొంచెం ఇంగువని కూడా వేసి వేపుకోవాలి. మీరు ఉపవాసం ఉన్న రోజు చేసుకుంటే ఈ ఉల్లిపాయని స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు ఇందులో మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని అలాగే ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు అలాగే మీ టేస్ట్కు తగ్గ సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక 3 నిమిషాలు వేగనివ్వాలి. ఒక 3 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ టమాటా ముక్క అనేది ఉడికిందా లేదా అనేది ఇక్కడ నేను చూపించిన విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు అన్నీ కూడా మెత్తబడిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జుని ఇందులో వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కారం, ఒక 2 స్పూన్ల సాంబార్ పౌడర్ని వేసుకొని మొత్తం ఈ మసాలా అంతా కూడా ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు ఉడకనివ్వాలి. 3 నిమిషాల తర్వాత ఇలాగా మూత తీసి చూస్తే ఈ పొడులన్నీ కూడా వెజిటేబుల్స్కి బాగా పట్టి ఇందులో నుంచి ఇలాగా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు దీనిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఒక 3 గ్లాసులు నీళ్లు వేసి మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉడికాయా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ ని అంతా కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. అంటే ఈ రైస్ ని ఉంటలు లేకుండా బాగా ఒక 3 నిమిషాలు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మరో 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే అన్నం అనేది ఇలాగా దగ్గర పడుతూ ఉంటుంది. ఇప్పుడు దీనిని అంతటిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్ గా కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రైస్ అయితే రెడీ. దీనిపైన లైట్ గా నెయ్యి వేసుకొని అప్పడాలతో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.